ఏట కాళ్ళ పులుసు, రాగి సంగటి రెండిటి కాంబినేషన్ అయితే డెడ్లీగా ఉంటుంది, నో డౌట్ అండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా ఈ కాళ్ళ పులుసు ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఈ కాళ్ళని చాలా బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 4 to 5 టైమ్స్ చాకు పెట్టి గీకి కడగాలి. ఎందుకంటే వీటిని కాలుస్తారు కాబట్టి ఆ కాల్చిన ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అంతా పోవాలన్నమాట. ఇవి ఎంత బాగా వాష్ చేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ కుక్కర్లో వేసేసి కాస్త పసుపు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక 7 to 8 విజిల్స్ పెట్టేశాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, మసాలా వచ్చేసి కొంచెం జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి, కొన్ని మిరియాలు, ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, మళ్ళీ కుక్కర్లోనే కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒకే ఒక టొమాటో చక్కగా కట్ చేసుకొని దీంట్లో బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాళ్ళల్లో వేసి కుక్కర్లో విజిల్ వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మసాలా చేసుకున్న ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసి, కారం అయితే 100% ఎక్కువే వేసుకోవాలండి, లేదంటే మనకి టేస్ట్ అనేది బాగోదు, నీసు వాసన వస్తుంది. కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇదిగోండి, ఈ విధంగా కాళ్ళ పులుసు అలాగే కాళ్ళన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వేయించుకొని కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా చక్కగా కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.